ఏంటి పోస్టులు పెరగబోతున్నాయా? ఇప్పుడు మాట్లాడదాం. హాయ్, దిస్ ఇస్ గోర్కల్ రాజశేఖర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కట్ ఆఫ్ దగ్గర ఉండేటువంటి క్యాండిడేట్స్ యొక్క బలహీనతను, వాళ్ళ భయాన్ని క్యాచ్ చేసుకొని ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్ పోస్టులు అన్నీ 16,347. నేను ఒక మెసేజ్ వైరల్ అయింది. ఏమని? ఆగస్టు 31 కల్లా పలానా ఖాళీలు చెప్పండి అని చెప్పేసి. మరి ఆగస్టు 31 వరకు అంటే ఆ రోజుకి ఎక్కువ ఖాళీలు ఉంటాయి కదా సార్, ఆ పోస్టులు కలుస్తాయా? ఎంత అవగాహన లేమి, అంతే కదా. ఇదేం కిరాణా షాపా? మనం ఒక 5 కేజీలు బియ్యం కొంటే హాఫ్ కేజీ బియ్యం ఇవ్వడానికి? ప్రభుత్వ ఉద్యోగాలు నాన్న, నోటిఫికేషన్ ఇది, ఓకే. మరి ఎందుకు సార్ గతంలో నోటిఫై చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు నోటిఫై చేస్తున్నారు సార్? నోటిఫికేషన్ పడింది ఎప్పుడు? 2024లో. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ ఒక నోటిఫికేషన్ వేశారు పోస్టులు పెంచి. మరి అప్పటికి ఇప్పటికీ వాళ్ళు అప్పుడు ఎంచుకున్నటువంటి పోస్టులు పలానా స్కూల్లో 2 కావాలా, ఈ స్కూల్లో 3, అవే పర్మనెంట్గా ఉంటాయా? కొన్ని చోట్ల రిటైర్మెంట్ అయి ఉంటారు, అలాగే కొన్ని చోట్ల ప్రమోషన్ అయి ఉంటారు, కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్ అయి ఉంటారు. అందుకని ఏం చెప్పారంటే, ఈ ఆగస్టు 31 నాటికి ఎక్కడైతే 3rd కేటగిరీ 4th కేటగిరీ ఉన్న చోట్ల, అలాగే ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 50% కూడా ఫిలప్ కాని చోట్ల ఏమైనా ఉంటే చెప్పండి. సో ముందు వాళ్ళకి కొత్త డిఎస్సీ పిల్లలకి మనం అవి ఛాన్స్ ఇవ్వాలని చెప్పినారు. సో ఈ లెక్క ప్రకారం ఏం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉంటాయో అన్ని పోస్టులు మాత్రమే ఖాళీలు చూపిస్తారు. ఇంకా కొన్ని అవసరమవుతాయి కదా సార్ అంటే అవి నెక్స్ట్ డిఎస్సీకి అవసరమవుతాయి, ఓకేనా. ఒకవేళ ఎక్కువ చూపించవచ్చు, తక్కువ కూడా కావచ్చు కదా. మరి తక్కువైనప్పుడు సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఒకవేళ ఎక్కువైతే ఏం చేస్తారంటే నెక్స్ట్ డిఎస్సీకి తీసి పెడతారు. అప్పటికి స్ట్రెంత్ పెరిగితే పోస్ట్ ఇంకా పెరుగుతాయి, స్ట్రెంత్ తగ్గితే ఇంకా పోస్టులు తగ్గొచ్చు కదా. కాబట్టి ఈ సాంప్రదాయం మనకు ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఏంటంటే అది ఏదైనా పేపర్లో ఒక వార్త వచ్చింది అనుకో, ఎందుకు మొన్న మార్చిలో అనుకుంటాను నేను, ప్రభుత్వం నోటిఫై చేసింది ఇట్లా కర్నూలు జిల్లాలో పోస్టులు ఆల్రెడీ ఎక్సెస్ ఉన్నాయంట, ఇంకా నోటిఫికేషన్లో ఏ పోస్టులు చూపించారంట అని కూడా అన్నారు. ఇట్లా ప్రతి లెక్కను మనం ఆపాదించుకొని మనం ఖచ్చితంగా తక్కువ మార్కులకే ఉద్యోగం వస్తున్నటువంటి ఆశ అయితే మనం పడకూడదు నాన్న, ఓకే. ఇంకొకటి సార్, రోస్టర్ పోయింది సార్, ఎక్కడ ఆగింది సార్, ఈసారి ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? సో మొత్తానికి ఆ సైకిల్ ఎలా ఉంటుందో చెప్పండి సార్. నాన్న, రోస్టర్ లిస్ట్ అనేది అసలు బయట చెప్పరు, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్, అంటే ర్యాంక్ వైజ్గా లిస్ట్ ఇస్తారు. ఆ తర్వాత సెలెక్షన్ లిస్ట్, అంటే జాబ్ వచ్చిన వ్యక్తుల యొక్క పేర్లు మాత్రమే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాం కాబట్టి జిల్లా పరిషత్ కానీ, గవర్నమెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఈ పోస్టులన్నీ ఏం చేస్తారు చూసేసి, నీకు మున్సిపాలిటీ అల్లేదు అనుకో, ఆ మున్సిపాలిటీ పోస్టులు ఎన్ని ఖాళీ ఉంటాయో ఆ పోస్టులు మాత్రమే నీకు చూపించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటాడు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమన్నప్పుడు ఆ రోస్టర్ లిస్ట్ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయినది కాబట్టి మనకు తెలియకుండా ఒక రోస్టర్ ప్రకారం మనము పోస్టు ఒక స్కూల్కు ఎంపిక కాబడతాం. చిన్న పిల్లలకి చెప్పిన ఇందాక ఏమని, నాన్న నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నువ్వు ఫస్ట్ ఆప్షన్ ఒక స్కూల్ మీ ఇంటి దగ్గరలో పెట్టినావు, ఆ పోస్టు నీకు రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? రోస్టర్ కారణం కావచ్చు. రోస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీసీబీ అనుకో, బీసీబీతో స్టార్ట్ అయితే నీకు ఫస్ట్ పోస్టే వస్తుంది, ఓకేనా. అలా కాకుండా వేరే కేటగిరీతో స్టార్ట్ అయితే కనుక ఏమవుతుంది, ఖచ్చితంగా నీకు ఆ ఫస్ట్ పోస్ట్ రాదనమాట. 2014లో నేను డిఎస్సీ రాసినప్పుడు ఆ 14 పోస్టులు మొత్తం అనమాట. ఓపెన్లో 4 ఉన్నాయి, బీసీబీలో 1 ఉంది, తర్వాత మిగతావన్నీ ఉన్నాయి. సో రోస్టర్ చూసుకుంటే ఏమైంది, రోస్టర్ నాకు 1 లభించింది. మరి ఉన్న 14 పోస్టులు ఏం చేశారంటే జిల్లాలో మారుమూల ప్రాంతాలు బాగా గుర్తు నాకు, వందగల్లు, జంపాపురము, కొక్కరచేడు, గూల్యము, శ్రీశైలము, ఇట్లా చాలా దూరం ఊర్లు. అన్నిట్లో కూడా దగ్గరున్న ఊరు ఏదైనా అంటే ఖైరుప్పల. ఆ ఖైరుప్పల స్కూలు సెలెక్ట్ అయిందనమాట. కాబట్టి మెరిట్ అనేది మన ర్యాంకును డిసైడ్ అవుతుంది. మనకు జాబ్ వస్తుందా రాదా అనేది మెరిట్ బట్టి ఆధారపడుతుంది. మనం ఏ రకమైన స్కూలుకి ఎంపిక కాబడతాం అనేది దేని మీద ఆధారపడుతుంది? రోస్టర్ బట్టి ఆధారపడుతుంది. కాబట్టి అవగాహన లేకుండా ఏది ఆలోచించకూడదు. కేవలం 16,347 పోస్టులు మాత్రమే నింపబడతాయి. ఇక పోస్టు పెరిగే ఛాన్స్ లేదు, ఓకేనా. పోస్టు పెరగవంటే నీకు వీడియో చూడబుద్ధి కాదు, ఏం బాధ లేదు.
ఎవరికి నచ్చుతుందో ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళు మాత్రమే చూడండి. అట్లా కాకుండా బయట చాలా థంబ్నెయిల్స్ ఉంటాయి, పోస్టులు పెరగబోతున్నాయి, ఎస్సీ ఎస్టీ ఉమెన్కి 40 మార్కులకి ఉద్యోగం వస్తుందని చాలా థంబ్నెయిల్ కనిపిస్తాయి. అలాంటి చూడండి, ఆ బద్మాష్కాలనే సపోర్ట్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే జాబ్ రాదు అనేటువంటి వాస్తవ చేదు నిజాన్ని చెప్తున్నప్పుడు నీకు బాధే కలుగుతుంది, ఎవరికైనా సంతోషమే, కానీ దాన్ని నీకు అబద్ధం చెప్తే నీకు సంతోషం కలుగుతుంది. వాస్తవంలో బతకండి, వాస్తవంలో బతకండి. 100% ఎఫర్ట్ పెట్టి అప్పుడు కూడా మన జాబ్ రాకపోతే కారణం ఏమై ఉండొచ్చు, ఎక్కడో అదృష్టం మిస్ అయి ఉండొచ్చు. ఆ ఎఫర్టే సరిగ్గా లేదు, ఆ ఎఫర్టే సరిగ్గా లేదు. ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లలో నీకు తెలియనివి ఒక క్వశ్చన్ కూడా లేదా? 160కి 160 తెలుసా చెప్పు? ఎఫర్ట్ మిస్ అయి ఉంటుంది, ఎక్కడో దగ్గర మిస్ అయి ఉంటుంది. కొంతమంది నువ్వు చూసినావా సార్ నేను చదవలేదనేది, నేను చదివినా బాగా కష్టపడినా, నీ త్యాగాలేవో నీకు కావాలా? పరీక్షల్లో మార్కులు కావాలా? పరీక్షల్లో మార్కులు వచ్చినాయి అనుకో, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను భలే కష్టపడినా, రాత్రి పొగలు కష్టపడినా, సినిమాలకు పోలే, షికార్లకు పోలే అన్నావు అనుకో నమ్ముతాం. మార్కులు తక్కువ వచ్చినాయి అనుకో, నువ్వు బాగా కష్టపడి చదివినా కూడా నువ్వు చదవలేనా అంటారు, అంతే అవునా కదా? ఏది ఏమైనా సరే అవగాహన లేకే యూట్యూబ్ ఛానల్ చూస్తాను. అలాగే ఇంకొంతమంది రకరకాల మార్కులు పెట్టడం, సార్ చిత్తూరు ఎస్ఏ సోషల్ ఇన్ని వచ్చినాయి వస్తుందా సార్? నిజంగా కట్ ఆఫ్ మిషన్ ఏదైనా కనుక్కోవాల్సి వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చినా కూడా లెక్క కట్టడం చాలా కష్టము అనేది మీకు అర్థమైంటుంది. మరి అట్లా కాకుండా ఈ మార్కులు చెప్తే వస్తుందా అంటే ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? ఒక ఫ్యాకల్టీకి డిఎస్సి సిలబస్ మీద అవగాహన ఉండాలా, ఈ వీటి మీద ఎక్కువ అవగాహన ఉండాలా చెప్పండి? నేను ఒక ట్రైమెథడ్ ఫ్యాకల్టీ, మెథడాలజీ ఎలా ఉంటుందో విన్నవాళ్ళు తెలుసు. నేను ఒక మ్యాథ్స్ టీచర్ని, నేను మ్యాథ్స్లో షార్ట్ కట్స్ ఎలా చెప్తున్నో వినే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంగ్లీష్ చాలామంది కష్టం ఉంటుంది, ఇంగ్లీష్ కోడ్స్తో ఎంత సింపుల్గా నేర్చుకుంటారో పిల్లల్ని అడిగితే చెప్తారు. సైన్స్ సోషల్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా, ముఖ్యంగా 9th 10th లాంటి కష్టమైన సిలబస్ చెప్పేటప్పుడు ఎంత సూక్ష్మంగా చెప్తాననేది పాఠం విన్న ప్రతి పిల్లవాడికి తెలుసు. అన్నీ అందరికీ తెలిసి ఉండాలని ఏం లేదు, నాకు ఏదైనా తెలియకపోతే తెలుసుకొని కూడా చెప్తా, అంతవరకే. కానీ కామెంట్ పెట్టే ముందు దయచేసి జాగ్రత్త. నీకు నచ్చలేదా దొబ్బేయి, ఏం బాధలే, ఓకేనా? ఎందుకంటే నువ్వు ఎవడో కూడా తెలియదు, కనీసం డిఎస్సిలో ఎడ్జిరి జాబ్ అన్న కొట్టినావో తెలియదు, కర్నూలులో ఇన్ని వేల పోస్టులు ఉన్నా కూడా నీకు జాబ్ వచ్చినా తెలియదు, నువ్వు నన్ను జడ్జ్ చేస్తావు. ఓకే, 2008 డిస్ట్రిక్ట్ టాపర్ నేను, హెచ్జిటి. 2014 స్కూల్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ టాపర్ అనమాట. ఈయనెవరు అనిపిస్తుంటుంది కదా, మళ్ళీ పరిచయం చేసుకుంటున్నా. దిస్ ఇస్ గోరకల్ రాజశేఖర్, థ్యాంక్ యూ.